ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ వారి పాదాలకు నమస్కరిస్తూ, అలాగే ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి మనం ప్రార్థిస్తూ ఈ తత్వజ్ఞానాన్ని, ఈ సత్సంగాలన్నింటినీ కూడా ఎంతో విజయవంతం చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడికి చక్కగా ప్రతి గురువారం ఇక్కడికి మీరు ఎంతో శ్రద్ధగా భక్తితో స్వామివారి మీద ప్రేమతో ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మేమందరూ కూడా ఇంత భక్తి, ఇంత ప్రేమను, ఇంత నిష్టను, శ్రద్ధని మీరు చూపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ వైభవం అనేది కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గుడి యొక్క ధర్మకర్త అయినటువంటి శ్రీరాములు సార్ గారికి, అలాగే శ్రీనివాసులు సార్ గారికి, అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మన సిద్ధుల్ సార్ గారికి, మన సీనప్ప సార్ గారికి, అలాగే కిరణ్ ప్రభుజీ, మాత స్వప్న మాతాజీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మనం ఈ సత్సంగాన్ని మొదలు పెడతాము. మనము ప్రతి గురువారం కూడా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మొట్టమొదటిగా మనము స్వామివారికి మనం సమర్పణ చేయాలి. స్వామివారికి ఏమి ఇవ్వాలి అంటే ఆయనకి ఇచ్చే అంత మన దగ్గర ఏమీ లేవు. ఎందుకంటే మనం కూడా ఆయనతో ఇవ్వబడ్డాము కనుక మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది ఏంటి అంటే మనకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని, ఆ ప్రేమని, ఆ సేవగా మనం భగవంతుడికి సమర్పించాలి తప్ప ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఇచ్చే అంత విలువైన వస్తువు ఏదీ లేదు. కనుక మనమే భగవంతుడికి సమర్పిస్తాము అనేటువంటి భావనతో మనం నిత్యము ఉండాలి అనేది శాస్త్ర విదితం. కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే, అయ్యా మీరు మనం జీవించడానికి కారణభూతమైనటువంటి ఆ దేవాది దేవుడి యొక్క ఒక్క ఉదాహరణ ఏంటంటే, మనము శ్వాస లేకపోతే జీవించలేము, అంతే కదండి. గాలి పీల్చుకోకుండా బతుకుతామా? బతకలేము. మరి ఆ ప్రాణవాయువుని ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చారు. కనుక ప్రతి శ్వాసలో కూడా ఆ భగవంతుడు ఎంత కృపామయుడండి. ఒక్క నిమిషం కూడా శ్వాసని పీల్చుకోకుండా మనం జీవించలేము. ఎంత కష్టపడతామండి. అలాంటి ఎంతో కృపా నిష్ట అయినటువంటి దయతో ఆ శ్వాసని ఇచ్చినప్పుడు ఆ శ్వాసని తీసుకునే ముందు కృతజ్ఞతగా ఆ భగవంతుని ప్రార్థిస్తా, అయ్యా నీవిచ్చినటువంటి ప్రాణవాయువునే మేము తీసుకుంటున్నాము. మరి ఏం చేయాలి? శ్వాసని తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ శ్వాసను వదిలేటప్పుడు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఇచ్చింది నీకే మళ్ళీ సమర్పించేస్తున్నాము అనే భావన నిత్యము ప్రతి క్షణము కూడా మనకు ఉండడమే అదే భక్తి, అదే కృతజ్ఞత, అదే సేవ. కనుక శ్వాసనే భగవంతుడికి మనం సమర్పించేసేటప్పుడు మనల్ని మొత్తం మనము ఆత్మ, మనసు, శరీరం అన్నిటినీ కూడా మన దగ్గర ఉన్న వాటన్నింటినీ కూడా ఆయన ఇచ్చినవన్నీ కూడా తిరిగి ఆయనకే సమర్పించడమే అసలైన శరణాగతి అని శాస్త్రాలు ఒక్కాలిస్తున్నాయి, చెబుతున్నాయి. కనుక ఆ భావనని, ఆ జ్ఞానాన్ని మనము గుర్తుంచుకుంటే అదే పరమ భక్తి, అదే భక్తుడి యొక్క లక్షణము అని మనకు చెప్పిస్తూ ఉన్నారు. కనుక దీన్ని మనం పాటిస్తూ, ఇప్పుడు స్వామివారికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు కనుక స్వామివారి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ స్వామివారికి పుష్ప కైంకర్యంగా, అన్ని కైంకర్యాల రూపంగా స్వామివారికి మనము సమర్పిస్తున్నాం. మనం వింటున్నాం కదండి, వినడం కూడా స్వామివారికి సమర్పించేస్తున్నాం, చెప్పడం కూడా స్వామివారికి సమర్పించేస్తున్నాం. అంటే ఇదే పుష్పాభిషేకం లాగా మనము ఆ కైంకర్య రూపేణ మన భగవంతుడికి మనము సమర్పించేటటువంటి అతి చిన్న చిన్న, ఎంత చిన్నది ఉందో అంత చిన్న సేవ అని భావిస్తూ మనము ఈ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం మన స్మరణ చేసుకోవడం అనేది ఎంతో ఆనందకరమైనది. ఇంతకంటే మనకు ఏది నిత్య జీవితంలో ఇంత ఆనందాన్ని ఇవ్వదని భావిస్తూ మనము భక్తుల గురించి స్వామివారికి అన్నిటికంటే ఇష్టమైందని చెప్పుకుంటున్నాం. అయ్యా ఆయనకి ఏమి ఇష్టం అంటే తిరుమల లడ్డు అంటే ఇష్టమట, ఆయనకి వడలంటే ఇష్టమట, ఇంకా రకరకాల లక్ష్మీ అమ్మవారంటే ఇష్టమట, పద్మావతి అమ్మవారంటే ఇష్టమట,
తిరుమల అంటే ఇష్టమట. కానీ అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా ఆయనకి? ఆయన భక్తులంటే ఇష్టమట. చూడండి, ఆయనకి ఏమీ వద్దట, అన్నీ ఉన్నాయి ఆయనకు, లేనిదేదీ లేదట. కానీ ఆయన ఎవరి కోసము తాపత్రయపడతారంటే, ఒక తల్లి బిడ్డ కోసం ఎంత తాపత్రయపడుతుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా స్వామివారు మన కోసం తాపత్రయపడతారట. అయ్యో, ఈరోజు అందరూ శాంతమ్మ గారు అలాగే ఇలా భక్తులందరూ నా కోసం వచ్చేసారని స్వామివారికి ఎనలేని ప్రేమ అనేది పుట్టుకొని వస్తుందట మన మీద. కనుక స్వామివారికి అన్నిటికంటే ప్రీతికరమైనది, అన్నిటికంటే ఇష్టమైనది ఎవరయ్యా అంటే ఆయన భక్తులంటే ఇష్టమట. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. స్వామివారికి ఏమి ఇష్టమో వంటలు వండి పెడతాం కదండి, కనుక మనమే వంట అనుకున్నాం అనమాట. ఇక్కడ మనమే నైవేద్యంగా స్వామివారికి సమర్పణ చేసుకున్నాము. మరి ఆయన భక్తుల గురించి ఆయనకి చెప్తామనుకోండి, స్వామివారి కృపను ఎలా పొందాలి? ఇది సీక్రెట్ అండి. ఈ సీక్రెట్ ని ఈరోజు మనం బయట పెట్టేస్తున్నాం అనమాట. అయ్యా, స్వామివారికి ఏమి ఇష్టము, ఆయన భక్తుల గురించి చెప్తామనుకోండి, ఇంకా అయిపోయింది. మీకు ఏం కావాలి అది భగవంతుడు ఇచ్చేస్తారట. మీరు ఏమి చేయకపోయినా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా అవన్నిటిని పక్కన పెట్టేసి స్వామివారు మన మీద కృపను చూపిస్తారట. అది అండి స్వామివారి యొక్క గొప్పతనము అని చెప్తున్నారు. చూడండి, భగవంతుని గొప్పతనము తెలుస్తుంది, భక్తుల గొప్పతనము తెలుస్తుందట. స్వామివారి యొక్క బలహీనత ఎవరయ్యా అంటే ఆయన యొక్క విశేషమైన భక్తులట. మరి ఆ భక్తుల గురించి మనం అందరూ విన్నామా ఈరోజు? తప్పకుండా ఇదే పరమానందం అండి. గోవిందం పరమానందం, ఇంకా ఆనందం ఎక్కడా లేదట. ఇక వినే దాంట్లోనే మనకు వచ్చేస్తుందట ఆ పరమానందము. మరి ఈ రోజు ఒక విశేషమైనటువంటి ఒక భక్తుల గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. భగవంతుడే చెప్తున్నారండి, మనం చెప్పడం లేదు, ఇక్కడ ఆయనే చెప్పుకుంటున్నారు, మనం శ్రద్ధగా వింటూ ఉన్నాం అనమాట. మరి శ్రీశైల పూర్ణులు అని ఒక శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారట. ఆయన ఎక్కడ ఉండేవారట అంటే తిరుమల క్షేత్రంలో 1000 సంవత్సరాల ముందు ఉన్నారట ఆయన. ఇప్పుడు తిరుమల క్షేత్రం ఎలా ఉందండి? ఎలా ఉంది ఇప్పుడు? అంగరంగ వైభవంగా, ఎటు చూసినా సదుపాయాలు, సౌకర్యాలు మనకి ఎంతో సులభం చేసేశారు. కానీ 1000 సంవత్సరాల ముందు తిరుమల క్షేత్రం ఎలా ఉంది? దట్టమైన అడవులు, మృగాలన్నీ, పులులు, చిరుత పులులు, సింహాలు, విషసర్పాలు అన్ని తిరుగుతుండే దట్టమైన అడవట. రోడ్డే లేదట, నడవడానికి అడుగు తీసి అడుగు పెడితే విషపాములన్నీ ఉంటాయట. మరి వెళ్తామండి మనం అక్కడికి? మనమైతే వెళ్తామా? అమ్మో, బతికి ఉంటే ఏదో ఒకటి చేసుకుందాము అని అనుకుంటాము. కానీ ఈ శ్రీశైల పూర్ణులు మాత్రము అలాంటి పరిస్థితులలో ఆయన 1000 సంవత్సరాల ముందు, ఈయనెవరో తెలుసా అండి? మనకు సుపరిచితమైనటువంటి శ్రీ భగవత్ రామానుజాచార్యులు మన పేరు వింటామండి. వినకపోయినా పర్వాలేదు, ఇప్పుడు విన్నాం మనం అందరూ కూడా, అవునా కదండి? శ్రీ భగవత్ రామానుజాచార్యులు ఆయన యొక్క మామగారు ఎవరయ్యా అంటే శ్రీశైల పూర్ణులు అని చెప్తారు. మరి 1000 సంవత్సరాల ముందు ఆయన చూడండి, ఎవరు స్వామివారికి సేవ, ఆరాధన, కైంకర్యాలు చేసేవారు ఎవరు లేరట. ఇప్పుడు మనకు భరతస్వామి ఉన్నారు ఇక్కడ, మరి ఆ కాలంలో ఎవరు లేరట. మరి ఎవరు చేసేవారట స్వామివారికి నిత్య ఆరాధన అంటే శ్రీశైల పూర్ణులు చేసేవారట. మొట్టమొదట స్వామివారి సేవకు కావాల్సిందేంటి? ఏం కావాలి? స్వామివారి సేవకు ఏం కావాలి? మొట్టమొదట మనకేం కావాలండి? నీరు కావాలి, అవునా కదండి? మొట్టమొదటి స్వామివారి కైంకర్యం సేవ ఎలా మొదలవుతుంది? నీటితో అంతా శుభ్రం చేస్తారు. అదే అలాంటి జలం ఎలా ఉండాలి? మనమైతే బిస్లరీ వాటర్ తాగుతాము, అవునా కదండి? ఈ వాటర్, ఆ వాటర్, ప్యూరిఫైర్ వాటర్ తాగుతాం. మరి స్వామివారికి ఎంత పరమ పవిత్రంగా ఉండాలి కదా. కనుక ఆ నీరు దొరకడానికి పాప వినాశనం, మీరు వెళ్ళే ఉంటారు అందరూ కూడా, పాప వినాశనం వినే ఉంటారు కదండి. అతి పవిత్రమైనటువంటి తీర్థం దొరికేటటువంటి ప్రదేశమే పాప వినాశనం. అక్కడికి వెళ్ళి మనము ఆ తీర్థాలలో మనం స్నానాన్ని ఆచరిస్తే మనం చేసే సకల పాపాలన్నీ, దోషాలన్నీ వెళ్ళిపోతాయట. మళ్ళీ మనం అక్కడ స్నానాన్ని ఆచరించి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్తగా పాపాలు, తప్పులు చేసుకోవచ్చట అని చెప్తున్నారు. ఒక్కసారి పాప వినాశనంలో స్నానం ఆచరించినా మళ్ళీ తిరిగి వచ్చినాక మనము ఎటువంటి తప్పులు చేయకుండా మనము జాగ్రత్త తీసుకోవాలి. తప్పులు చేయడం మానవ సహజం అండి, అవునా కదండి? అందులో తప్పు లేదు. కానీ తెలుసుకున్న తరువాత మెల్లమెల్లగా కొద్దిగా తగ్గించుకుంటే మనకే మంచిది అని ఇక్కడ చెప్తున్నారండి. ఆయనట చాలా వయసు వచ్చిందట. ఒక కుండతో అంత దూరం వెళ్ళి తిరుమల నుంచి ఆ పాప వినాశనానికి అంత దూరం నడుచుకుంటా పోయి ఆ దట్టమైన అడవిలో ఒక కుండ తీసుకొని ఆ నీళ్లు కుండలో పట్టుకొని స్వామివారికి తెచ్చి స్వామివారికి అభిషేకము, నిత్య కైంకర్యాలు చేసేవారట. ఇలా వస్తూ ఉండగా స్వామికి చాలా బాధ వేసిందట.
అయ్యో నా భక్తుడు ఎంత కష్టపడుతున్నాడు, పాపం వయసు అయిపోతాందే, ఈ కుండలో నుంచి నీళ్లు ఇంత కష్టంగా తెస్తున్నాడే అని స్వామివారికి బాధ వచ్చేసిందట. సరే ఈయన ఎలా అయినా ఆపేయాలి, మనం ఎవరైనా చెప్తే ఆయన వినడు. స్వామివారి యొక్క లక్షణం ఏంటో తెలుసా అండి? కొంటెగోపయ్య ఆయన. ఏ పని చేస్తే ఎలా చేస్తారు, మంచిగా చేయడు అనమాట, అల్లరి పనితో చేస్తారట. ఒకసారి ఇలా కుండతో నీళ్లు తీసుకొని వస్తుంటే ఈ శ్రీశైల పూర్ణులు వచ్చి, శ్రీనివాసులు సార్ గారు మీరు కూడా వచ్చి వినాలి, చాలా మంచి నీళ్ళ చెప్పుకున్నాం మేము, మీరు మిస్ అయిపోతారు మళ్ళీ ఈ పరమాన్నాన్ని, అమృతాన్ని, కాబట్టి మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కనుక ఎప్పుడైతే శ్రీశైల పూర్ణులు ఆ కుండతో నీళ్లు తెచ్చుతా ఉన్నారో స్వామివారు ఒక వేటగాడి రూపాన్ని ధరించారట. వేటగాడి రూపంలో వచ్చి వెనక నుంచి రాయి తీసుకొని కొట్టినాడట. దేన్ని కొట్టాడు? కుండని కొట్టాడట. ఎప్పుడైతే రాయి తీసుకొని కుండని కొడితే ఏమవుతుంది? ఆ కుండలో నీళ్ళన్నీ ఎలా వస్తాయి? ఇలా వచ్చేస్తా ఉంటాయి. స్వామివారు వెళ్ళి దోసిలతో పట్టుకొని ఆ నీళ్ళన్నీ తాగుతూ వచ్చేసాడట. ఈయన కొంచెం దూరం వెళ్ళారట. ఇదేంటి ఇంత బరువుగా ఉంది, రాను రాను బరువు తగ్గిపోతాంది, ఏమైంది అని తిరిగి కుండను దించి చూస్తే కుండలో నీళ్ళన్నీ ఖాళీ అయిపోయాయట. ఇదేంటి విచిత్రం, ఎవరుండారని చూస్తే ఎవరు దొరకలేదట. సరే ఏమో జరిగింది అని మళ్ళీ ఇంకో కుండ తీసుకొచ్చి ఇలా చేస్తూ ఉండగా మళ్ళీ స్వామివారు వచ్చేది రాయేసేది, ఆ కుండని పగలగొట్టి ఆ నీళ్ళన్నీ తాగేసేవాడట, చిన్న రంధ్రం వేసి. ఇలా జరుగుతుంటే ఓ రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాడట. అయ్యా మీరా ఈ పని చేస్తుండేది ఇన్ని రోజులు, ఇట్లా చేస్తున్నారా మీరు? మీకు ఏమైనా న్యాయంగా ఉందా ఇది? నేను ఎంతో కష్టపడి నీళ్లు తెచ్చుకుంటే స్వామివారి సేవ కోసం మీరు ఇలా పగలగొట్టేస్తారా? మీరు నీళ్లు కావాలంటే అక్కడే ఉన్నాయి, తాగొచ్చు కదా అన్నారట. అయ్యా మీరు ఈ వృద్ధాప్యంలో నీళ్లు ఇలా తీసుకొని వస్తుంటే ఈ తీర్థాన్ని నాకు చాలా బాధగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఓ తాత అని పిలిచారట. ఎవరు పిలిచారు? స్వయంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి శ్రీశైల పూర్ణులని తాత అని పిలిచారట. అలా ఎవరన్నా పిలుస్తారండి? మనమల్ని తాత అవు అని పిలుస్తారు, కానీ భగవంతుడే ఆయన్ని తాత అని పిలిచారట. అప్పటి నుంచి వాళ్ళ వంశం అంతా తాతాచార్యులు, ఆచార్యులు కదండి వాళ్ళు, కనుక తాత ప్లస్ ఆచార్యులు, తాతాచార్యుల వంశం అయిపోయిందట. ఇప్పుడు కూడా శ్రీరంగ క్షేత్రంలో తాతాచార్యుల వంశం వాళ్ళు ఉన్నారట. చూడండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత పరమ పవిత్రమైనటువంటి వంశంలో ఒక శుద్ధ భక్తుడు మన ఇంట్లో జన్మిస్తే ఆ వంశం అంతా తరిస్తుందటండి. కనుక ఇప్పుడు మీరు భక్తి చేస్తున్నారు కదా, మీ మనవాళ్ళు అందరూ కూడా తరిచేస్తారట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప విశేషమట. మరి అన్నారట, అయ్యా మీరు అక్కడికి వెళ్ళి తాగొచ్చు కదా అంటే, లేదయ్యా మీరు ఈ వయసులో ఇలా కుండలో నీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి కైంకర్యం చేస్తుంటే నాకు నచ్చడం లేదు, నాకు కష్టంగా ఉంది అని ఒక బాణం తీసుకొని వేశారట. అక్కడ ఒక మంచి తీర్థం అనేది ఏర్పడిపోయిందట. అదే ఆకాశ గంగా. ఇప్పటికీ కూడా స్వామివారి కైంకర్యం కోసం నీటిని ఎక్కడి నుంచి తీసుకొని వస్తారంటే ఆకాశ గంగ నుంచి. రాత్రుల్లో మీరు చూసే ఉంటారు, అర్చక స్వాముల వారు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆకాశంగా నుంచి తీర్థాన్ని తీసుకుని వచ్చి బిందెలతో స్వామివారికి అర్చన ఆరాధనలు ఇలా అభిషేకాలన్నీ చేస్తారట. ఆ విధంగా మొదలయ్యిందట. ఇలా అవుతూ ఉంటే ఒక్కసారి స్వామివారు ఇలా బాణంతో కొట్టేశారు. మరి స్వామివారు గురించి మన శ్రీశైల పూర్ణుల వారికి అర్థమైపోయింది. మరి ఇలా భగవత్ రామానుజాచార్యుల, మీకు చెప్తాం కదండి, భగవత్ రామానుజాచార్యుల యొక్క మామనే శ్రీశైల పూర్ణులు. ఒకసారి భగవత్ రామానుజాచార్యుల వంశంలో గోవింద అనే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన చాలా మంచి భక్తుడట. కాకపోతే వాళ్ళ గురువుతో ఒకసారి తీర్థయాత్ర వెళ్ళారట. ఇంకో భక్తుడి గురించి చెప్తున్నామండి ఇక్కడ, చిన్న భక్తుడి గురించి. వెళ్తూ ఉండగా వాళ్ళ గురువుతో ఇలా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారట. వెళ్తూ 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 వారు వాళ్ళ గురువుతో కాశీపట్నంలో ఉండిపోయారట. మరి రామానుజాచార్యులు వాళ్ళని ఎలా సరే మళ్ళీ మన సాంప్రదాయంలో తీసుకుని వచ్చేయాలని చెప్పి ఈ మన శ్రీశైల పూర్ణుల వారిని పంపించి వారన్నిటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఆకులు, పుష్పాలు, తులసి దళాలన్నీ కూడా ఇవి మనం హరికి సమర్పణ చేయాలి అని చెప్పి అలా ఆల్వార్ల యొక్క శ్రీ సూక్తులన్నింటినీ, గొప్ప గొప్ప కీర్తనలన్నింటినీ కూడా పాడి వారందరినీ కూడా మళ్ళీ మన వైష్ణవ సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనికి తీసుకొని వచ్చేసారట. అంతా అంటే శ్రీశైల పూర్ణుల వారు ఉపదేశం చేశారంటే ఇంక ఎవరైనా మారిపోవలసిందేటండి. మళ్ళీ వారు తిరుమల క్షేత్రానికి వచ్చేసారట. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి శ్రీమద్ భగవత్ రామానుజాచార్యులు ఎంత గొప్ప ఆచార్యులండి. ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నవారు, గొప్ప ఆచార్యులు. ఆయనకి రామాయణాన్ని ఎవరి దగ్గర నుంచి వినాలనుకున్నాడటంటే తెలుసా? మళ్ళీ ప్రశ్నలు అడుగుతా నేను. ఎవరి దగ్గర నుంచి వినాలంటే శ్రీశైల పూర్ణుల దగ్గర నుంచి వినాలనుకున్నాడట. ఇదేంటండి, ఈయనే పెద్ద ఆచార్యులు,
ఈయన అందరికీ ఉపదేశాలు చేస్తారు భగవత్ రామానుజాచార్యులు. మరి ఈయనకు ఒక కోరిక పుట్టిందట, శ్రీమద్ రామాయణాన్ని శ్రీశైల పూర్ణుల దగ్గర నుంచి వినాలనుకున్నాడట. అది ఎంతకాలమో 1 సంవత్సరం పాటు నేను రామాయణాన్ని ఆచార్యుల వారు చెప్తే నేను వినాలి అనే కోరిక ఆయనకి ఉదయించిందట. ఇంకా తక్షణమే వెళ్ళిపోయారట. ఈయనేమో ఎక్కడో ఉన్నారు, శ్రీశైల పూర్ణులు తిరుమల క్షేత్రంలో ఉన్నారు కనుక ఈయనే తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేసి, అంటే రామానుజాచార్యులు శ్రీశైల పూర్ణుల కంటే చిన్నవారు అయినా కూడా చూడండి, అవునా కదా, ఎవరు పెద్ద? రామానుజాచార్యులు చిన్న, శ్రీశైల పూర్ణులు పెద్ద. అయినా కూడా ఎప్పుడైతే తిరుమలకు వెళ్ళాలి, ఈయనని దర్శనం చేసుకోవాలి, ఈయన దగ్గర నుంచి రామాయణం వినాలి అనుకున్నారో, శ్రీ రామానుజాచార్యులకి ఎప్పుడైతే తిరుమల కొండ దగ్గరికి వచ్చారో ఇంకా పైకి ఎక్కాలంటే ఆయన ఆలోచిస్తున్నారట. ఎందుకు ఆలోచిస్తున్నారంటే తిరుమల కొండ అనేది స్వయంభూ స్వామివారు శిలా విగ్రహం అన్నమాట. స్వయంభుగా వెలిసారు. ఆ తిరుమల కొండని నేను ఎలా నా పాదాలతో అధిరోహించాలి? మనం ఎట్లా ఎక్కుతామండి తిరుమల కొండని? ఎలా వెళ్ళిపోతామో కాళ్ళతో ఎక్కేస్తాం కదా. కానీ రామానుజాచార్యులకు భయం వేసిందట. అయ్యా, స్వయంగా శిలా విగ్రహమే ఆయన, సాలగ్రామమే, నేను ఎలా నా పాదాలని కొండపైన పెట్టాలి? ఎంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని మనం కాళ్ళతో ఎక్కుతామా అని రామానుజాచార్యులు ఆలోచించారటండి. కానీ మనమేం ఆలోచిస్తాము? తిరుమల కొండన ఎక్కేద్దామని టపటపటపటమో ఎక్కేస్తామండి. కానీ ఆయన భయపడ్డారట. అయ్యో, భక్తులకే తెలుస్తుందండి భగవంతుడి యొక్క వైభవము. తిరుమల అంటే సామాన్యమైనది కాదండి. కలియుగ వైకుంఠం అంటే ఏది? తిరుమల క్షేత్రం. అలాంటిది మనము చెప్పులతో వెళ్తాము, కాళ్ళతో వెళ్ళి కొండని ఎక్కుతాం. కానీ రామానుజాచార్యులు ఆలోచించారట, అయ్యా నేను ఎలా వెళ్ళాలని. ఆ రోజు ఏమీ తీసుకోలేదట, నీరు కానీ ఆహారం కానీ ఏమీ తీసుకోలేదు. ఒకవేళ నేను వెళ్ళవలసి వస్తే నాకు ఏమైనా సరే మధ్యలో ఈ మూత్ర విసర్జనలు, మలమూత్ర విసర్జనలు అన్నీ వస్తాయి కదా, మనం తింటే నీరు తాగితే మనకేమనిపిస్తుంది? యూరిన్ వెళ్ళాలనిపిస్తుంది. అలా ఉంటుంది కదా అని ఆయన పచ్చి గంగను కూడా ముట్టుకోకుండా ఇంకా ఆయనేమో వచ్చేస్తున్నారు, ఈయనేమో కొండని అధిరోహించాలి, ఈయన ఆలోచిస్తున్నారని ఈ శ్రీశైల పూర్ణుల వారే ఆయన కోసము మంచి ప్రసాదాలు తీసుకొని ఆయనే రామానుజాచార్యుని స్వాగతం పలకాలని ప్రసాదాలు అన్ని తీసుకొని కొండ నుంచి కిందికి దిగి ఈయన కోసం వచ్చి స్వాగతం పలికారట. చూడండి, అయ్యా మీరు రావాలి అంటే, అయ్యా నేను ఈ కొండని ఎలా అధిరోహించాలంటే అప్పుడు శ్రీశైల పూర్ణులు చెప్పారట, అయ్యా స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే వేరే దారి లేదు కనుక మీకు తెలియనిది ఏముంది, మీరు పరమ భక్తితో స్వామివారి యొక్క కొండని మీరు ఎక్కండి, స్వామివారి చూసుకుంటారు అనగా అని ధైర్యం చెప్పిన తర్వాతే, శ్రీశైల పూర్ణులు చెప్పిన తర్వాతే రామానుజాచార్యులు పచ్చి గంగను కూడా ముట్టకుండా ఆయన తెచ్చిన ప్రసాదాలు ఏమీ తీసుకోకుండా కొండని ఎక్కేశారట. మరి కొండని ఎక్కిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని 1 సంవత్సరం పాటు శ్రీశైల పూర్ణులు రామాయణం చెప్తున్నారు. రామానుజాచార్యులు ఎంత శ్రద్ధగా వింటున్నారండి. ఎలా శ్రద్ధగా వింటున్నారంటే ఆయన చెప్పే దాంట్లో మునిగిపోయాడు, ఈయన వినే దాంట్లో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట ఇద్దరు. అలా వినాలటండి. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎలా ఉండాలంటే దానిలో లీనం అయిపోయి వినాలట. అలా వింటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? శ్రద్ధగా మనసు పెట్టి లీనమైపోయి భగవత్కథను ఎవరైతే వింటారో, చెప్పేవారు వినేవారు అక్కడ ఎవరు వస్తారట అంటే, ఒకసారి వీళ్ళిద్దరూ రామాయణం లోపలికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి వింటుంటే తన్మయంలో ఉండిపోయారట. అనుకోకుండా శ్రీశైల పూర్ణుల వారికి మంచి సుగంధ పరిమళం వచ్చేసిందట. వాసన ఎంత సుగంధ పరిమళం అంటే ముక్కులన్నీ కూడా దట్టంగా వచ్చేస్తుందట ఆ సువాసన. ఏమైంది అని ఆ సమాధి స్థితిలో నుంచి బయటికి రాగా చూస్తే పక్కన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వచ్చి నిలబడ్డారట అక్కడ. చూడండి, అలా ఎలా వినాలంటే మనము భగవంతుని యొక్క కథని పక్కన చూసుకుంటా, ఇక్కడ చూసుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా, మనసు ఎక్కడో పెట్టుకొని అలా వినకూడదండి భగవత్కథని. భగవత్కథని ఎలా వినాలంటే శ్రీశైల పూర్ణుల వారు ఎంత లీనమైపోయి చెప్తున్నారో అలా రామానుజాచార్యులు అంతకన్నా లీనమైపోయారట. అంటే స్వామివారిలోకి వెళ్ళిపోయారట. ఆ సమాధి స్థితిలో వినాలటండి. అలా వింటే ఎవరు వస్తారట? స్వయంగా భగవంతుడే 7 కొండలు దిగి ఆయన దగ్గర వచ్చి పక్కన నిలబడుకొని ఆయన కూడా వింటున్నారటండి. మనం అనుకుంటాము మనమే వింటున్నాము అని అనుకుంటాం, కానీ భగవంతుడు సాక్షాత్తుగా ఆయన లీలల్ని ఆయన వినడానికి ఇష్టపడతారట. అందుకని మనం చెప్పుకోవాలి. మన కోసమే కాదు, భగవంతుడు కూడా వింటాడు. ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటాడో భగవంతుడు కూడా మనలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ సాక్షాత్తుగా వచ్చేసారట, నిలబడ్డారట. తిరిగి చూస్తే స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే వచ్చేసారట. చూడండి ఎంత వైభవం, ఎంత వైభవం అండి ఇది.
ఇలా భగవత్ కథని విన్నవారికి ఇలాంటి గొప్ప ఫలితం అనేది ఇంకా స్వామివారే మన పక్క వచ్చి నిలబడి నిల్చున్నారటండి. చూడండి, మనం భక్తులు కూర్చొని ఉంటే భగవంతుడు ఇప్పుడు కూడా నిలబడుకొని ఉన్నారండి ఆయన. అవునా కదండి? మనం చక్కగా చీరలలో కూర్చుంటే భగవంతుడు ఎంతసేపు మన కోసము నిలబడి శంఖ చక్ర గదా పద్మాన్ని పట్టుకొని నా భక్తులు వస్తారు, నేను వాళ్ళని కాపాడాలి అని నిలబడుకొని ఉంటే చూడండి, ఒక క్షణమైన స్వామివారు కూర్చుంటున్నారా? ఎప్పుడైనా మనం ఆలోచించామండి? మనం ఆలోచించాం. అవునా కదా? నిలబడి ఆ పాదాలు ఎంత కందిపోతున్నావో, ఎంత కష్టపడుతున్నారో స్వామివారు మనకు అనిపిస్తుంది. అదే మన పిల్లవాడు నిలబడ్డాడు అనుకోండి, ఎక్కువసేపు మనం ఏమనుకుంటాం, అయ్యా కాళ్ళు నొస్తాయి కూర్చోవయ్యా అని చెప్తామే. మరి స్వామివారికి ఎవరైనా చెప్తున్నామా? ఎవరైనా ఆలోచిస్తున్నామా? ఆయనకి తింటున్నారా, తాగుతున్నారా, కనీసం మీరు పడుకుంటున్నారా అయ్యా నేను ఎవరైనా మనము విచారిస్తున్నామా? అది అండి భగవంతుని ఎప్పుడు కూడా హృదయంతో మన బిడ్డని ఎలా అయితే, మన భర్తని ఎలా అయితే, తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమిస్తామో అలా ప్రేమించాలి. అదే ఆయన మంచి చెడ్డల్ని మనము కూడా చూడాలి. మనం చూసే మంచి చెడ్డలు ఆయనకు అవసరం లేదు, కానీ ఆ ప్రేమ అనేది ఆయన చూస్తారు. అదే విధంగా చూడాలి. అది అండి భక్తి. అదే భక్తుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. ఈ విధంగా స్వామి వారిని ప్రేమించాలి. అలాంటి వారిని శుద్ధ భక్తుడు అంటారు. కనుక ఎప్పుడైనా ఆలోచించామో వెంకటేశ్వర స్వామి చూడండి, ఆయన పాదాలు బ్రహ్మ కడిగిన పాదం. అవునా కదండి? బ్రహ్మము తాగిన పాదం. బ్రహ్మదేవుడే వచ్చి అయ్యా నీ పాదాలను కడిగి ఆయన సంప్రోక్షణ చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? చక్కగా కూర్చొని ఫ్యాన్ల కింద మనము, కానీ ఆ సౌకర్యం అంటే అలా చేయకూడదని కాదండి. మనము భగవంతుడిని కూడా మనస్ఫూర్తిగా, మనం కూడా మనసుతో స్వామివారి యొక్క అన్ని మనం చూసుకుంటూ ఉండాలి. అదే ప్రేమ అండి, అదే ప్రేమని ఇక్కడ చెప్తున్నారు. అలా చెప్తుంటే స్వామివారు వచ్చారు. ఇప్పటికీ కూడా స్వామివారు నిలబడిన ఆ ప్రదేశాన్ని శ్రీవారి మెట్టు అంటారు. విన్నారు, మీరు వినే ఉంటారు. ఆ శ్రీవారి మెట్టుని మనము దర్శించుకోవాలి. ఎందుకంటే స్వామివారు అక్కడ నిలబడ్డారు. ఇదే భగవంతుడి యొక్క వైభవం అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. అలా కొనసాగుతుండగా ఇంకొకసారి ఏమైంది అంటే, మధ్యలో పాడలేదు కదా కీర్తన. ఒక్కసారి కీర్తన పాడితే మనకు ఇది వస్తుంది. ఒక్క నిమిషం కీర్తన పాడండి అన్నమాచార్యుల.